श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः हरिः ओं श्रीमहासरस्वत्यै नमः हरिः ओं। లోకపావని భక్తి ఛానల్ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యతి సిద్ధిశ్చ ఏతత్ పంచాంగం ఫలం. కాబట్టి ఈ నూతన తెలుగు సంవత్సర ప్రారంభ దినంలో మరి పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటి మన ఆచారము. కాబట్టి మన సనాతన ధర్మంలో మరి సృష్టి ఆది నుంచి ఈ కాలగణనం అనేటువంటిది మనకున్నది. దాని ప్రకారం దాని విషయం మనం కొద్దిగా తెలుసుకుందాము. మనకు 4 యుగాలు చెప్పబడుతున్నాయి. కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి యుగాలు. మన మానవ సంవత్సర గణితం ప్రకారము 17,28,000 సంవత్సరాలు కృతయుగము, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగము, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగము, 4,32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం అని చెప్పబడుతున్నది. ఈ 4 యుగముల ప్రమాణం కలిస్తే దీన్ని మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగములు 1000 అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఇది బ్రహ్మదేవుని యొక్క పగటి కాలం. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క రాత్రికాలం. వెరసి 864 కోట్ల సంవత్సరాలు అయితే మనకు బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది. ఇలాంటి రోజులు 360 అయితే ఆయనకు సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరాలు 100 అయితే ఆయన ఆయుష్యము పూర్తవుతుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ పగటి కాలములో బ్రహ్మదేవుని యొక్క ఒకటి పగటి కాలములో ఒక కల్పమని చెప్పబడుతున్నది. ఇప్పటి ఈ బ్రహ్మదేవుని పగటి కాలాన్ని శ్వేతవరాహ కల్పము అని చెప్తారు. ఈ శ్వేతవరాహ కల్పం అంటే శ్రీమన్నారాయణుడు ఈ భూదేవిని సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి అవతారాన్ని ఇది శ్వేతవరాహ రూపముగా చెప్తున్నారు. కాబట్టి ఇది శ్వేతవరాహ కల్పము. ఇందులో 14 మంది మనువుల కాలం ఉంటుంది. ఒక్కొక్క మనువుకు వచ్చేసి 71 యుగాల కాలము కేటాయించబడింది. ఆ విధంగా ఇప్పటికీ 6 మనువుల కాలం పూర్తయింది. ఇప్పుడు 7వ మనువు కాలం జరుగుతున్నది. మొదటిగా స్వయంభువ, మనువు, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష అనేటువంటి మనువుల కాలం పూర్తయింది. ఇప్పుడున్నటువంటి మనువు కాలము వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు యొక్క 71 యుగాల కాలములో 27 యుగములు పూర్తయినవి. 28వ యుగం జరుగుతున్నది. ఈ 28వ యుగంలో కూడా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం అనేటువంటివి పూర్తయి ఇప్పుడు కలియుగం జరుగుతున్నది. ఈ కలియుగం ప్రారంభమయ్యేప్పటికీ 5,125 సంవత్సరాలు పూర్తయింది.
ఇప్పుడు మనకు భారత యుద్ధం పూర్తయిన తర్వాత యుధిష్ఠిర శకము అంటే ధర్మరాజు యొక్క శకం జరుగుతున్నది. ఆ తరువాత విక్రమార్క శకం ప్రారంభమైంది. దాని కాలము 2081 సంవత్సరాలు. తర్వాత శాలివాహన శకము 1946 సంవత్సరాలు. మరి మనకు శంకరాచార్యుల జన్మించినటువంటి సంవత్సరాలు ఇప్పటికీ 2096 సంవత్సరాలు. ఆ తర్వాత రామానుజాచార్యులు 1007 సంవత్సరాలు. మధ్వాచార్యులు 908 సంవత్సరాలు. మరి మనకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైంది. అందులో మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మనకు ప్రత్యేకంగా వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతున్నది. మనకు సంవత్సరాల పేర్లు 60 ఉన్నవి. ఈ 60 సంవత్సరాలను కూడా 5 సంవత్సరాలు ఒక యుగంగా లెక్కించబడితే 12 యుగాలు అవుతున్నాయి. ఆ 5 సంవత్సరాలకు ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఒకటి సంవత్సరము, రెండవది పరివత్సరము, మూడవది ఇడావత్సరము, నాలుగవది ఇదువత్సరము, ఐదవది ఇద్వత్సరము అనేటువంటిది. ఈ విధంగా ప్రభవ నుండి ఇప్పటికీ 37 సంవత్సరాలు పూర్తయి 38వ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే 7 మహాయుగములు, 7 5 35 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు 8వ మహాయుగములో 3వది సంవత్సరం అంటే ఇడావత్సరము అని చెప్పబడేటువంటి సంవత్సరము. దీని పేరు క్రోధినామ సంవత్సరము. ఈరోజు నుంచి ప్రారంభమైన సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరము. ఇది అనలదేవతాకమైనటువంటిది, అంటే అగ్నిదేవతా సంబంధమైనటువంటిది. ఈ సంవత్సరములో తిలదానము అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనటువంటిది అని చెప్పబడింది. ఈ క్రోధినామ సంవత్సరంలో మన చాంద్రమానాబ్ద ఫలితం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి దంపతులకు కానీ అంటే భార్యాభర్తలకు, రాజులకు, ప్రజలకు పరస్పరం విరోధము ఉంటుంది. ప్రజలు రోగపీడితులుగా ఉంటారు. రాజులు క్రోధ లోహపరాణులై ప్రజలను పీడిస్తూ ఉంటారు. ఇది బాధలు అల్పవృష్టి ఉండడం చేత సస్యములు పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా మధ్యమ ఫలితాలను ఇస్తాయి. ధాన్యాదుల ధరలు కొంచెం పెరిగి నిలబాటుగా ఉంటాయి. ఈ సావన వర్షము అని చెప్పబడేటువంటి దాని యొక్క ఫలితము ఈ వర్షాధిపతి రవి కావటం వలన దేశాలు గొప్ప సేనలతో శత్రుసేనలపైన దండెత్తడము అనేటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. సమాచార వ్యవస్థలు దెబ్బడడం చేత దేశముల మధ్య రాయబార వ్యవస్థలు విఫలమవుతాయి అని చెప్పారు. గురువుదయాబ్ద అవశాత్తు ఇది కార్తీకాబ్దం కావడం చేత అగ్ని వలన అంటే కమ్మరి పని చేసేటువంటి వారికి, గోవుల వలన, బండ్ల వలన జీవించేటువంటి వారికి పీడలు కలుగుతాయి. మరి ఆకలి బాధలు పెరుగుతాయి. పుష్పమాలాకారులు, పుష్ప వ్యాపారముల వారు సుఖజీవనాన్ని పొందుతారని చెప్పబడింది. బారహస్త్యమానము అంటే ఈ బారహస్త్యమానం అనేటువంటిది కాశీ, ప్రయాగ అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలో నడుస్తున్నటువంటిది. ఇక్కడ నలనామ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. సస్యములు మధ్యమ ఫలితాలను ఇస్తాయి. ధరాలు సమములుగా ఉంటాయి. వర్షములు కూడా సమంగా ఉంటాయి. పాలకులు సంక్షోభాలు ఎదుర్కొంటారు. అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది. ఈ క్రోధినామ సంవత్సరములో అది వాస్తుకర్తరి 4 మే నుండి శనివారం డొల్లుకర్తరి ప్రారంభమవుతుంది. నిజకర్తరి అయినటువంటిది మే 11వ తేదీ శనివారం నుండి ప్రారంభమవుతుంది. 28/5/2023
2024 మంగళవారంతో ఈ కర్తరి త్యాగం జరుగుతుంది, అంటే పూర్తవుతుంది. ఈ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయము, మరి తిరుపతి దేవస్థానం పంచాంగం ప్రకారం మే 1వ తేదీ బుధవారం నుండి శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. అది జూలై 7వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతుంది. మే 5 ఆదివారం నుండి గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. అది జూన్ 1వ తేదీ శనివారం వరకు కొనసాగుతుంది. కాబట్టి మే, జూన్, జూలై మాసములలో వివాహాది శుభకార్యములు ఉండవు. తిరిగి ఈ సంవత్సరం చివరలో 18 మార్చి 2025 మంగళవారం నుండి శుక్రమౌఢ్యం ప్రారంభమై 28 మార్చి 2025 శుక్రవారం వరకు శుక్రమౌఢ్యం కొనసాగుతుంది. ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు ఉన్నాయి. 1/5/2024 తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు నర్మదా నది పుష్కర ప్రారంభం జరుగుతుంది. దేవగురుడైన బృహస్పతి వృషభరాశి యందు ప్రవేశించడం చేత నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మేష సంక్రమణ 13/4/2024 తేదీ, అంటే చైత్రశుద్ధ పంచమి శనివారం రాత్రి 11:17 మేషరాశి యందు సూర్యుడు ప్రారంభము, మేషరాశి సూర్యుడు ప్రవేశించడం జరుగుతుంది. మరి దీన్ని మేష సంక్రమణం అంటారు. ఇది తమిళనాడు వాళ్లకు ఉగాది పండుగ ఆ రోజు జరుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆర్ద్ర కార్త్రేలో రవి ప్రవేశించడం అనేటువంటిది పగటి కాలంలో జరుగుతున్నది. 22/6/2024 తేదీ శనివారం ఉదయం 8:10 సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నాడు. పగటి యందు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశమైతే సూర్యుడు సస్యనాశనం జరుగుతుంది, జగత్తు విపత్తును సూచిస్తున్నది. ఈ సంవత్సరం పశుపాలక వర్షాఢక నిర్ణయం. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు, అంటే పశువులను పాలించువాడు, పశువుల కొట్టమందు ప్రవేశపెట్టేటువంటి వాడు యముడు. గోష్ఠాద్ బహిష్కర్త అంటే బయటికి తోలేటువంటి వాడు బలరాముడు. ధరలు తగ్గడము, స్వల్పవృష్టి, పంటలు, క్షీరములు అంటే పాలు అల్పముగా ఉండడము, పశుపీడ, ఇది ఫలితం. ఈ సంవత్సరము గ్రహణములు. క్రోధినామ సంవత్సరములో మన ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రముల ప్రాంతములలో కానీ మన దేశమందు కానీ ఎక్కడ సూర్య చంద్ర గ్రహణములు ఏమీ కనిపించవు. ఈ సంవత్సరంలో రాజాది నవనాయకులు. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు అంగారకుడు, కుజుడు కావటం వలన అగ్నిభయము, శస్త్రభయము, పంటలు తగ్గటము, అల్పవృష్టి, దుర్మార్గులు ప్రబలటము, పాలకులు జయకాంక్షతో పరస్పర పోరాటములు చేయటము, ఎర్రని రంగులు, మరి కందులు, మిర్చి, పగడములు ఇటువంటివి బాగా ఫలిస్తాయి. ఉల్లిపాయలు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మంత్రి శని కావడం చేత వర్షములు తక్కువై పంటలు కూడా తగ్గుతాయి. ప్రజలు దుర్మార్గుల చేత పీడించబడతారు. దొంగల భయము, రోగాల భయము, అగ్ని భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ధాన్యాదుల ధరలు పెరుగుతాయని. ఈ సంవత్సరంలో సేనాధిపతి శని కావడం చేత రాజులకు యుద్ధమందు
సైన్యం నశిస్తుంది. మరి నల్లని ధాన్యాలు, నల్లటి భూములు కూడా అంటే నల్లరేగడి పంట బాగా పండుతాయి. యుద్ధ తీవ్రత చేత సకల దేశవాసులు చిరిస్తారు. కొన్ని ప్రదేశములు ధరలు తగ్గి ఉంటాయి. రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి. అర్ఘాధిపతి శని కావటం వలన వర్షములు సామాన్యంగా ఉంటాయి. ఉగ్రవాదులు, దొంగలు వలన, అగ్ని వలన, రోగముల వలన ప్రజలు పీడింపబడతారు. ఆహార ధాన్యముల కొరత కూడా ఏర్పడుతుంది. అంటే నల్లని భూములు, నల్లని ధాన్యాలు, నువ్వులు, మినుములు ఇటువంటివి, నల్ల అవిసెలు, నల్ల ఆవాలు ఇటువంటి వాళ్ళ ధరలు సరసంగా ఉంటాయి. ఈ సంవత్సరం మేఘాదికి అధిపతి శని, వర్ష ప్రతిబంధకము ఏర్పడుతుంది. రాజులకు ధనాభావం ఏర్పడుతుంది. ప్రజలకు మరి చలి బాధలు, ఆహార ధాన్యముల కొరత, వ్యాధులు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరములో సస్యాధిపతి, పూర్వసస్యములు అంటే ముందుగా వచ్చేటువంటి పంటలకు అధిపతి చంద్రుడు కాబట్టి జలధాన్యాలు బాగా ఫలిస్తాయి. చింతపండు, మామిడి పండు, పనస, నారింజ పండు, గోధుమ, మంచి ధాన్యములు, జొన్నలు, సజ్జలు, తమలపాకులు మొదలగు ధరలు సరసంగా ఉంటాయి. అపర సస్యాధిపతి అంటే తర్వాత వచ్చేటువంటి పంటలకు కుజుడు అధిపతి. మరి ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలు, కందులు, బొబ్బర్లు, వేరుశనగ, మిర్చి, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి. నూనె గింజలు, నూనెలు, వేరుశనగ ఈ ధరలు పెరుగుతాయి. రసాధిపతి గురువు. వెండి, బంగారము, నెయ్యి, పట్టు, ప్రత్తి, బెల్లము, చెరుకు, వస్త్రములకు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అత్యధిక వర్షములు ఉంటాయి. పాడి పంటల సమృద్ధి కూడా ఉంటుంది. గురువు ఫలితం అది. నీరసాధిపతి కుజుడు. ఫలవృక్షములు, పుష్పవృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉంటాయి. బంగారము, మణులు, రక్తచందనము వీటికి ధరలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, మరి యంత్రములు, పరికరములు ధరలు పెరిగి నిలకడగా ఉంటాయి. ధాన్యము, బియ్యము ధరలు అదుపులో ఉంటాయి. వీరు నవనాయకులు, వారి ఫలితం చెప్పబడింది. తరువాత ఉపనాయకులు. ఈ సంవత్సరము పురోహితుడు కుజుడు, పరీక్షకుడు కుజుడు, గణకుడు బుధుడు, గ్రామనాయకుడు శని, దైవజ్ఞుడు శుక్రుడు, రాష్ట్రాధిపతి కుజుడు, సర్వదేశోద్యోగి శని, అశ్వముల అధిపతి శని, గజములకు అధిపతి కుజుడు, పశువులకు అధిపతి శని, దేవాధిపతి కుజుడు, నరాధిపతి శని, గ్రామపాలకుడు కుజుడు, వస్త్రాధిపతి గురువు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, జంగమాధిపతి కుజుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, శుభాధిపతి కుజుడు, స్త్రీలకు అధిపతి శని. ఈ ఉపనాయకులు మొత్తం 15 మందిలో 6 శుభులు, 15 మంది పాపుగ్రహములు. ఈ సంవత్సరము మొత్తము 2 తూముల వర్షము అనగా 20 భాగములలో సముద్రము 9 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, మిగిలినటువంటి 2 భాగములు భూమిపైన కురుస్తాయి. వారణనామకమైనటువంటి మేఘము నిరుద్దిగ్భాగములో ఈ మేఘ ఉత్పత్తి జరుగుతుంది. వాయుసహిత వర్షాలు కురుస్తాయి. తూర్పు సముద్ర తీర ప్రాంతమందు, మధ్యదేశములందు, దక్కను పీఠభూమి ప్రాంతములందు మంచి వర్షములు కురుస్తాయి. అధిక వర్షముల చేత కొన్ని అంటువ్యాధులు ఉత్పన్నమవుతాయి. కొన్ని చోట్ల వరద చేత పంటలకు నష్టం కూడా కలగవచ్చు. ఈ క్రోధినామ సంవత్సరంలో కందాయ ఫలితములు. అశ్విని నక్షత్రం వాళ్ళకి 2, 1, 0, భరణి నక్షత్రం వాళ్ళకి 5, 2, 3, కృత్తికా నక్షత్రం వాళ్ళకి 0, 0, 1, రోహిణి నక్షత్రం వాళ్ళకి 3, 1, 4, మృగశిర నక్షత్రము 6, 2, 2, ఆర్ద్ర నక్షత్రము 1, 0, 0,
పునర్వసు నక్షత్రము 4, 1, 3, పుష్యమి నక్షత్రము 7, 2, 1, ఆశ్లేష నక్షత్రము 2, 0, 4, మఖా నక్షత్రము 5, 1, 2, పుబ్బా నక్షత్రము 0, 2, 0, ఉత్తర నక్షత్రము 3, 0, 3, హస్త 6, 1, 1, చిత్త 1, 2, 4, స్వాతి 4, 0, 2, విశాఖ 7, 1, 0, అనురాధ 2, 2, 3, జ్యేష్ఠ 5, 0, 1, మూల 0, 1, 4, 3, 2, 2, పూర్వాషాఢ ఉత్తరాషాఢ 6, 0, 0, శ్రవణం 1, 1, 3, ధనిష్ట 4, 2, 1, శతభిషము 7, 0, 4, పూర్వాభాద్ర 2, 1, 2, ఉత్తరాభాద్ర 5, 2, 0, రేవతి 0, 0, 3. ఈ 3 కందాయములు 3, 4, 12 నెలలు ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మొదటి కందాయము మొదటి 4 నెలలు ఫలితాన్ని ఇస్తుంది. తర్వాతి కందాయము తర్వాతి 4 నెలలు అట్లా. ఇందలి బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సమసంఖ్యలు సమఫలితాన్ని, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాన్ని ఇస్తాయి. అంటే 0 ఉంటే ఫలితం శూన్యంగా ఉంటుంది, సమసంఖ్య ఉంటే సమఫలితం ఉంటుంది, బేసి సంఖ్య ఉంటే ధనలాభం ఉంటుందని చెప్పబడింది. ఈ సంవత్సరంలో మేషాది రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానములు. మేషరాశి వారికి 8 ఆదాయము, 14 వ్యయము, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము, వ్యయం 2, రాజపూజ్యము 6, అవమానం కూడా 6. సింహరాశి వారికి 2 ఆదాయము, వ్యయం 14, 2 రాజపూజ్యము, 2 అవమానం. కన్యారాశి వారికి 5 ఆదాయము, వ్యయము 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 1 రాజపూజ్యము, 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయము, 4 రాజపూజ్యము, 5 అవమానం. ధనస్సు రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, 7 రాజపూజ్యము, 5 అవమానం. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయము. ఈ రాశి వారికి 3 రాజపూజ్యము, 1 అవమానం. కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయము, 6 రాజ్యపూజ్యము, 1 అవమానం. మీనరాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, 4 అవమానం. మొత్తము వచ్చే ఆదాయాలు 96 ఉన్నాయి. మొత్తం వ్యయాలు వచ్చేసి 108 ఉన్నాయి. కాబట్టి రుణమే 12 ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరము మేషరాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమందు గురువు తామ్రమూర్తిగాను, శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా లాభస్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులయం సంవత్సరం అంతా వ్యయ షష్ఠ స్థానమందు రజితమూర్తులుగా ఉంటారు. గోచార రీత్యా ద్వితీయ స్థానమందు ఉన్న గురుడు శుభయోగకారకుడు, కుటుంబ వృద్ధి, స్త్రీలకు సౌభాగ్యకరమైనటువంటి వాతావరణము, పుణ్యకార్యములను ధనం వెచ్చించడము, మనస్సౌఖ్యం కలుగుతుంది. ఈ రాశివారు అవకాశ దృక్పథం పెంచుకోవడం, వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడం, గతంలో నష్టపోయిన దాన్ని తిరిగి సంపాదించడం, సంతాన విషయాల్లో కూడా ముందంజ వేయడము మొదలైన శుభపరిణామాలను పొందుతారు. మరి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి మే 1 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు గురుడు రజతమూర్తిగాను, శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానమందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమ స్థానములందు సువర్ణమూర్తులుగా సంచరిస్తుంటారు. రాహువు లాభస్థానమందు ఉండడం చేత ఈ రాశి వారికి అన్ని రంగంలో కూడా విజయము లభిస్తుంది. ఆర్థిక లాభాలను కలుగజేస్తాడు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
దశమంలో శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. వ్యాపార రంగాల గురించి మంచి అవగాహన, నూతన వ్యాపారాలను చేస్తారు. కృషి తగిన ఫలితం లభిస్తుంది. వృషభ రాశి వారికి గురు సంచారము వీరికి ఆశావహ దృక్పథంతో పాటు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. వ్యవసాయ రంగము వారికి అత్యున్నత ఫలితాలు లభిస్తాయి. కొత్త రకం పంటలను పండించి ఆదాయాన్ని పొందుతారు. కొత్త ఆశలను చిగురు తొడిగి రూపం దాల్చేటట్టు చేస్తుంది. అనుకున్నటువంటి ఆశయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే పట్టినది బంగారం అవుతుంది. వీరి వ్యక్తిగత ఎదుగుదలతో పాటు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు వ్యయస్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా దశమ చతుర్థ స్థానంలందు తామరమూర్తులుగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి శుభకార్యములకు ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది. మరి ఇంట్లో వస్తువులను అమ్మవలసి కూడా వస్తుంది. ఇతరుల వలన తిండి తినాల్సి వస్తుంది. జ్ఞాన సముపార్జన అయితే చేస్తారు. శాంతిని పొందాలని కోరుకుంటారు. ఆధ్యాత్మిక ఏకాంత ప్రశాంతతను కోరుకుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. సంపాదించిన సంపదతో ఎక్కువ భాగము అది తండ్రి ఆస్తుల నుండి వస్తుంది. విదేశీ భూములను సంపాదించడము, విదేశాల్లో స్థిరపడాలని తహతలాడతారు. గృహమున శుభకార్య పరంపర మొదలవుతుంది. సంవత్సరం అంతా ఆదాయానికి మించిన ఖర్చులను చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకైతే స్థానచలనములు ఆశించకుండా ఉన్న చోటే కొనసాగడం మంచిది. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు లాభస్థానమందు గురుడు తామ్రమూర్తిగా, శనైశ్వరుడు సంవత్సరమంతా అష్టమ స్థానమందు రజతమూర్తిగా, రాహుకేతువు సంవత్సర ఆరంభం నుండి చివరి వరకు భాగ్య తృతీయ స్థానములందు సువర్ణమూర్తులుగా సంచరిస్తుంటారు. గౌరవ ప్రతిష్టలు మరియు సంఘంలో సముచిత స్థానం వీరికి లభిస్తుంది. సంతానము కుటుంబానికి మద్దతుగా మరియు ప్రేమగా ఉంటారు. అన్ని ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తారు. ప్రత్యేకత లేకుండా చేస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది వీరికి. మరియు వ్యాపారంలో లాభాలు కూడా చేకూరుతాయి. సామాజికంగా ఖ్యాతిని కూడా పొందే అవకాశం ఉంది. మే నెల ప్రారంభంలో బృహస్పతి వ్యయస్థానమందు సంచరించడం వలన ఆశావహమైన సమయం ఇది. పరిస్థితులు అనుకూలిస్తాయి. లాభస్థానమందలి గురుడు సుఖ సౌఖ్యాలు కల్పించడానికి హేతువు. గడిచిన చాలా సంవత్సరాలుగా పడుతున్న కష్టాలని ఎన్నడలేనంత గుర్తింపు, గౌరవం, సన్మానాలు ఇప్పుడు కలుగుతాయి. వాటిని అధిగమించి ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త వనరులు కూడా ఏర్పడతాయి. మరి సంవత్సరంలో సింహరాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు దశమస్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శనైశ్వరుడు సంవత్సరాంతమంతా కూడా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువు సంవత్సర ఆరంభం నుండి చివరి వరకు అష్టమ ద్వితీయ స్థానమునందు తామరమూర్తులుగా ఉంటారు. సింహరాశి వారికి బృహస్పతి సంచారము అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కొనవలసి వస్తుంది. పై అధికారుల ఆగ్రహ అహంకారాలను సవిచూడవలసి వస్తుంది. మీరు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇతరులను అహంకారంతో అణిచివేయాలనుకుంటే చెడు అనుభవాలు మీకు ఎదురవుతాయి. దశమ గురుడు పీడను సూచించాను. మూర్తిమంతం చేత శుభుడు కాన ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులను చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సౌఖ్యము లోపించడము, గృహ వాతావరణం సరిగా లేకపోవడము వంటి దుష్ఫలితాల విషయంలో జాగ్రత్త అవసరము. ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థానమందు గురుడు రజతమూర్తి, శనైశ్వరుడు సంవత్సరాంతమంతా కూడా షష్ఠానమందు తామ్రమూర్తి, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి చివరి వరకు సప్తమ జన్మస్థానములందు రజతమూర్తులుగా ఉంటారు. భాగ్య గురుడు సర్వకార్యములందు లాభము సంతుష్టి కలుగజేస్తాడు.
అన్ని రంగముల వారికి కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది, ధనాభివృద్ధి, అసంపూర్ణంగా నిలిచిన పనులు కూడా పూర్తవుతాయి. మాట విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కొత్తగా తలెత్తినటువంటి పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషను, ఆర్థిక పరిపుష్టి కూడా కలుగుతుంది. వ్యాపార వర్గాల వారు, స్వయం వృత్తుల వారికి ధనాదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు చేయడం, విదేశీయులను కలిసి వారితో సంప్రదింపులు చేయడము, భార్య తరపు వారి నుంచి ఆర్థిక సహాయము, కోర్టు వ్యవహారాల్లో విజయము లభిస్తాయి. ఈ సంవత్సరంలో తులారాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు అష్టమ స్థానమందు గురుడు లోహమూర్తి, శనైశ్చరుడు సంవత్సరాంతమంతా పంచమ స్థానమందు రజతమూర్తి, రాహుకేతువులు సంవత్సరాంతమంతా కూడా షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులు. ఈ తులారాశి వారికి గురుడు వ్యయాన్ని, సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు. ఒకవైపేమో దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, తండ్రి నుండి సంక్రమించినటువంటి సంపద మరియు పరిశోధనలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే, మరోవైపేమో అప్పులు, అడ్డంకులు, విపత్తులు మరియు పుట్టుకతో వచ్చినటువంటి లోపాల వలన ఇబ్బందులు, పనిచేసే చోట తోటివారితో మీ ప్రవర్తన వివాదాలను సూచిస్తూ ఉంటుంది. గతంలో తీసుకున్న రుణాలను త్వరితగతిన తీర్చలేకపోవడము, జీవనంలో పురోగమనం చెందటకు తగినటువంటి జాగ్రత్తలను సమయ నియమాన్ని బట్టి పాటించాలి. చేనేత వృత్తి వారికి సామాన్య ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనబడుతుంది. విద్యార్థులకు చదువుల్లో ఉన్నతి సూచిస్తున్నది. మరి ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మీకు రావలసినటువంటి డబ్బు విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. ఇది తులారాశి వారికి ఫలితం. వృశ్చిక రాశి వారికి సంవత్సరము మే నుండి 1 నుండి సంవత్సరం వరకు కళత్ర స్థానమందు గురుడు తామ్రమూర్తి, శనైశ్చరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానమందు సువర్ణమూర్తి, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి పంచమ, ఏకాదశ స్థానంలో తామ్రమూర్తులుగా ఉంటారు. సప్తమ స్థానంలో గురుని సంచారము ఈ రాశివారికి యోగప్రదంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఉద్యోగ విజయాలను ఇస్తుంది. గతంలోని వ్యాపార వృత్తి సంబంధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం కూడా ఉంటుంది. కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయి. మంచి వాక్చాతుర్యంతో కార్యాలను మీరు చక్కబెట్టుకోగలుగుతారు. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ జీతం కలిగినటువంటి మరి ఉద్యోగ అవకాశం కలిగినటువంటి ఆదాయం ప్రస్ఫుటంగా పెరుగుదల కలిగి ఉంటుంది. మరి సంవత్సరంలో ధనుర్రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు షష్ఠ స్థానమందు గురుడు రజతమూర్తి, శనైశ్చరుడు సంవత్సరాంతం వరకు తృతీయ స్థానమందు లోహమూర్తి, రాహుకేతువులు చతుర్థ రాజ్య స్థానములందు సువర్ణమూర్తులుగా ఉంటారు. ఈ ధనురాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడము, వృత్తిబలము పెరగడము, సంతానం కలిసి రావడము, కార్యనిర్వహణ చేయడము, ఇతరులకు తమ వంతు సహాయం చేయడము. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో తృతీయ స్థానం మందలి కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తే, ఇదే స్థానమందు శనైశ్చరుడు మాత్రము స్వస్థానమును పొందినట్లుగాను స్వబుద్ధి చేత ఉపక్రమించినటువంటి కార్యములు సిద్ధించినట్టుగాను చేస్తాడు. తృతీయ స్థానమందలి కుజ శనుల స్థితి చేత సోదరులతో సంబంధాలను, ధైర్యాన్ని సూచిస్తుంది. సంవత్సర ప్రారంభంలో సమస్యలు ఉన్నా క్రమేపీ శాంతిస్తాయి. ఈ రాశివారు కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో మకర రాశి వారు మే 1 నుండి సంవత్సరాంతం వరకు పంచమ స్థానమందు గురువు సువర్ణమూర్తి, శనైశ్చరుడు సంవత్సరం అంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తి, రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తులుగా ఉంటారు. పంచమస్థాన గురుడు సత్సంతాన వృద్ధి, సంపద వృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల, ఆర్థిక పుష్టి మొదలైన లాభాలను కలిగిస్తారు. గృహమున ముఖ్య శుభ సందర్భం ఏర్పడుతుంది. బంధుమిత్రులందరూ కూడా సమాగమవుతారు. నూతనంగా గృహమందు అన్ని రకాల వృత్తుల వారికి కూడా, అన్ని రంగాల్లో పనిచేసే వారికి కూడా జన్మరీత్యా పంచమ రాశిలో
మరి సువర్ణమూర్తియుడైనటువంటి గురుడు అదృష్టాన్ని కలిగిస్తాడు. విద్యార్థులు ఉన్నత చదువులకు ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసినటువంటి వారికి మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఉద్యోగం ఇప్పటికే పొందిన వారికి మరి కళ్యాణ శుభయోగాలు కూడా లభిస్తాయి. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థానమందు గురువు లోహమూర్తి, శనైశ్చరుడు సంవత్సరమంతా జన్మ రాశియందు తామ్రమూర్తి, రాహుకేతువు సంవత్సరమంతా ద్వితీయ అష్టమ స్థానముల్లో లోహమూర్తులుగా ఉంటారు. చతుర్థ స్థానమందు గురుడు ఉండడం చేత వీరికి నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమ చేసి ధనాన్ని సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం కూడా సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయంలో స్థానం మార్పు బదిలీలు తప్పవు. స్నేహితులకు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు చేయటం లేదా స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నం ఉండడము, ఉద్యోగస్తులకు స్థాన మార్పు మరియు పని ఒత్తిడి అనుభవించవలసి ఉంటుంది. మీ బంధువులు మరియు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆస్తి పంపకాలు, ఆర్థిక వ్యవహారాల విషయంలో సంయమనం పాటించి ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఆర్థిక సమతుల్యతను సాధించడానికి దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. విందులు వినోదాల విషయంలో స్వీయ నియంత్రణ అవసరము. ప్రయాణాల్లో మార్గావరోధాల వలన అప్రమత్తంగా ఉండి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. తల్లితో మీ సంబంధం కూడా దెబ్బతినే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. స్థాన మార్పు, నూతన గృహ నిర్మాణము లేదా కొనుగోలు కలిసి వస్తాయి. మరి ఈ సంవత్సరంలో మీనరాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగా ఉంటాడు. శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా వ్యయస్థానమందు రజతమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులేమో సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మ సప్తమ స్థానములందు తామ్రమూర్తులుగా ఉంటారు. ఈ మీనరాశి వారికి తృతీయ మందలి గురుడు కార్యనాశనాన్ని కలుగజేస్తాడు. బృహస్పతి జన్మరాశికి 3వ స్థానమైన వృషభంలోకి ప్రవేశించినప్పుడు మరి మీనరాశి వారి జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాలుగా అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొంత ధననష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందువలన ఆర్థిక పరంగా అది అనుకూల సమయం కాదు. ఉద్యోగస్తులు, పై అధికారులపైన ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. తృతీయ స్థానానికి కారకులైనటువంటి తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాలను కృషి చేసి స్థిరపరచుకోవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో మీ వంతు సాయము అందిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయమై దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. సప్తమ స్థానస్థిత కేతువు యొక్క చేదు ఫలితాలైనటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడుటకు, మానసిక ఒత్తిడిని అధిగమించుటకు క్రమ పద్ధతిలో కాలినడకను కొనసాగించడము, యోగాభ్యాసం చేయడము, రోజు మరి ఆంజనేయ స్వామి వారి స్తోత్రము నిత్యము పఠించడము చేయటం వల్ల పై దుష్ఫలితాల నుండి బయటపడవచ్చు. ఇది ఈ 12 రాశుల యొక్క ఫలితము. ఇది క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితము. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు.